ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎంత ప్రయత్నించినా, ఎంతగా ముందుకు అడుగులు వేస్తున్నా, ధైర్యంతో ముందుకు అడుగు వేస్తున్నా, ఇంత ఉన్నటువంటి నేను ఎందుకు ఓడిపోతున్నాను, పడిపోతున్నాను, నా జీవితంలో విఫలమైపోతున్నాను అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? జీవితంలో నువ్వు దేన్ని నమ్ముకున్నా వర్ధిల్లలేవు. అయితే ఒకటి నమ్ముకుంటే నువ్వు వర్ధిల్లుతావు. ఏంటా ఒకటి? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సింపుల్. నీ జీవితంలో వర్ధిల్లకపోవడానికి కారణం నీ చదువుని, తెలివితేటల్ని, ఆస్తిపాస్తుల్ని, జ్ఞానాన్ని, తల్లిదండ్రులను, ఇంకెవరిని నువ్వు నమ్మావో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులకైనా నమ్మకమైన వాడు, బంధువులు, తోబుట్టులు అందరికంటే మనకు చాలా నమ్మకమైనటువంటి వాడు దేవుడు మాత్రమే. దేవుని ప్రియబిడ్డలారా, మనుషుల్ని ఏ సందర్భంలో, ఏ సమయంలో నీవు నమ్మినా కూడా నీ జీవితంలో ఎప్పటికైనా ఓడిపోతావు, పడిపోతావు. అయితే యెహోవాను నమ్మగలిగితే, ప్రభువు నమ్మగలిగితే ఖచ్చితంగా వర్ధిల్లుతావు, ఆటోమేటిక్గా వర్ధిల్లుతావు. దేవుడి నమ్ము. ప్రభువా, ఇంతవరకు మనుషులు నమ్మి ఓడిపోయాను అని క్షమాపణ కోరి ఇక మీదట నిన్ను నమ్ముతాను ప్రభు అని ఒక్క మాట హృదయాంతరంలో చెప్పి చూడు. నిశ్చయముగా నీవు, నీ కుటుంబం, నీ పరిచర్య, నీ వ్యాపారం అన్ని విధాలుగా నువ్వు వర్ధిల్లడం చూస్తావు. అట్లు యెహోవాను మాత్రమే, ప్రభువును మాత్రమే, యేసయ్యను మాత్రమే నమ్మి వర్ధిల్లుదుము గాక. పరిశుద్ధుడ తండ్రి, నీ వందనాలు. నిన్ను నమ్మి వర్ధిల్లువారుగా చేయండి. మనుషులను నమ్మి ఓడిపోయారు ప్రభువా, క్షమించండి. ఇక మీదట నిన్ను నమ్మాలని ఆశపడుతున్నాం ప్రభు అని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారు ప్రభువా చేస్తున్న ప్రార్థనను నువ్వు ఆలకించి వర్ధిలింపచేయమని, నిన్ను నమ్మి వర్ధిల్లు వారిగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.